ఒక చిన్న ఊరిలో బోలా తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. తన భార్య చనిపోయిన తర్వాత తన 2 పిల్లలు రాధా మరియు మోను తన ప్రపంచం. బోలా తన మొత్తం జీవితంలో కష్టపడుతూనే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి. నాన్న, మీరెందుకింత కష్టపడుతున్నారు? పిల్లల్లారా, ఒక తండ్రి పిల్లల కోసం కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు? నాన్నగారు, మేము కూడా పెద్దవాళ్ళమై మీకు సహాయం చేస్తాము. చల్లగా ఉండండి పిల్లల్లారా. సమయంతో పాటు రాధా మరియు మోను పెద్దయ్యారు. అమ్మాయి రాధా, నీకోసం ఒక మంచి వరుణ్ణి, ఒక మంచి ఇల్లుని చూసి పెట్టాను. నాన్న, నేనింక చిన్నపిల్లనే. ఒక తండ్రికి తన పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా ఇంకా చిన్న పిల్లల్లాగే కనపడతారు. కాని నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్నగారు. అమ్మాయి, మనం సమాజంలో ఉన్న పద్ధతులను పాటించాలి కదా. ఇంకా పెళ్లిలో పల్లకి కూడా మొయ్యాల్సి ఉంటుంది కదా చెల్లమ్మ. కొన్ని రోజుల తరువాత రాధా పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిన కొన్ని నెలల తరువాత మోను వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. నాన్నగారు, నా పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? నేను కూడా పెద్దోడిని అయిపోయాను. అబ్బాయి, నీ పెళ్లి గురించి కూడా నేను ఆలోచించి పెట్టాను. గిరిదారి కూతురు సోనియాతో నీ పెళ్లి విషయం మాట్లాడి పెట్టాను. కొన్ని రోజుల తరువాత గిర్దారి తన కొడుకు పెళ్లిని ఒప్పుకుంటాడు. ఇలా చూస్తూ ఉండగానే సోనీ మరియు మోనుది పెళ్లి జరిగిపోతుంది. ఇద్దరు పెళ్లిల తరువాత కొన్ని సంవత్సరాలకి బోలా అనారోగ్యం పాలవుతాడు. ఒకరోజు తనని ఆసుపత్రిలో చేరుస్తారు. నాన్నగారు, మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. మీ నాన్నగారికి చాలా ప్రమాదకరమైన రోగం వచ్చింది. ఇంకా బ్రతకడం చాలా కష్టం. అలాగనొద్దు డాక్టర్ గారు, ఇంకా బ్రతకడం చాలా కష్టం, కానీ ప్రయత్నించవచ్చు. ఏమంటున్నారు మీరు? దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ నువ్వు 10 లక్షలు ఖర్చు పెడితే మీ నాన్న ప్రాణాల్ని కాపాడవచ్చు. 10 లక్షల రూపాయల? ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? వాళ్ళ నాన్న ప్రాణాలని కాపాడాలనుకుంటాడు మోను. 10 లక్షల రూపాయలను ఏర్పాటు చేయడానికి ఇంటికి వస్తాడు మోను. సోనీ, నాన్న ప్రాణాలకి ప్రమాదం ఉంది. డాక్టర్ గారు అన్నారు తనల్ని కాపాడుకోవాలంటే 10 లక్షల రూపాయలు సిద్ధం చేసుకోమని. ఇంత త్వరగా మనం ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొద్దాం? ఈ బంగారం మనకి ఎప్పుడు పనికొస్తుంది? నాన్నగారు జీవితమంతా కష్టపడి ఈ బంగారాన్ని సంపాదించారు. ఇప్పుడు ఈ బంగారం తన వైద్యానికి ఉపయోగపడుతుంది. నీ బుర్ర పని చేస్తుందా లేదా? ఈ బంగారం ఆయన మన కోసం ఇచ్చారు, తన ఆరోగ్యం కోసం కాదు. ఒకవేళ తనకి వైద్యం చేయకపోతే తను చనిపోతాడు. చనిపోతే చనిపోనివ్వండి, కొంచెం తెలివిగా ఆలోచించండి. ఈ నగల వల్ల మీ నాన్నగారు బ్రతికిపోయారే అనుకో, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతారు? 5-10 సంవత్సరాలు. మరియు ఇంత బంగారం సంపాదించడానికి మీకు ఎంత సమయం పడుతుంది? మొత్తం జీవితం అంతా పడుతుంది. ఇప్పుడు అర్థమయ్యిందా? మీ నాన్నగారు ఈ నగల్ని సంపాదించడానికి తన జీవితాంతం కష్టపడ్డారు. ఒకవేళ తన కోసం ఈ నగల్ని అమ్మేస్తే మనం నాశనమైపోతాము. భార్య మాటలు విన్న తరువాత మోను ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు పెట్టలేదు. కొన్ని రోజుల తరువాతనే బోలా చనిపోతాడు. బోలా చనిపోయాడు అని తెలియగానే అందరూ దుఃఖంలో మునిగిపోతారు. ఇంతలోనే వాళ్ళ కోడలు ఇలా అంటుంది. మామయ్య, మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేశాము. నేను నా నగలను అమ్ముదామని అనుకున్నాను, కానీ ఏం ప్రయోజనం లేదు. ఆ నాన్నగారు, సోనీ కూడా ఇదే అంది నాతో. సాయంత్రం వేళలో బోలాని తీసుకొని వెళ్తున్నారు. రామనామం సత్యం సత్యం, రామనామం సత్యం సత్యం, రామనామం సత్యం సత్యం, రామనామం సత్యం సత్యం. బోలా పాడని తీసుకొని అందరూ శ్మశానం వైపుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండా దారిలో షేర్ సింగ్ కలుస్తాడు. శవాన్ని ఇక్కడే ఆపేయండి. సర్పంచ్ గారు, అంత్యక్రియల్ని ఎందుకు ఆపాలి? మాతో ఏమైనా తప్పు జరిగిందా? తప్పు నీ వల్ల కాదు, నీ తండ్రి వల్ల జరిగింది. మా నాన్నగారితోనా? మా నాన్నగారితో ఏం తప్పు జరిగింది సర్పంచ్ గారు? మీ నాన్న నాకు 10 లక్షలు ఇవ్వకుండానే చచ్చిపోయాడు. 10 లక్షలా? మీ నాన్న నా దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. నాకు నా 10 లక్షలు ఇచ్చేంత వరకు నేను భోలా శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. షేర్ సింగ్ మాటలు విన్న తరువాత అందరూ ఆశ్చర్యపోతారు. మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరిని ఇక్కడే చంపేస్తాను. షేర్ సింగ్ మాటలు విన్నాక అందరూ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మీరు శ్మశానం నుండి ఇంత త్వరగా ఎలా వచ్చారు? నాన్నగారికి అంతిమ క్రియలు జరగవు. ఇంకా అంత్యక్రియలు జరగనివ్వరా? ఎందుకని? నాన్నగారు సర్పంచ్ గారితో 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఒకవేళ అది తిరిగి ఇవ్వకపోతే సర్పంచ్ గారు అంత్యక్రియలు జరగనివ్వరు. తర్వాత మోను వాళ్ళ భార్యతో ఇలా అంటాడు. ఒక మాట చెప్పనా? ఆ బంగారాన్ని నువ్వు ఇవ్వగలవా? అయితే మీరిప్పుడు ఆ బంగారాన్ని ఆ షేర్ సింగ్ కి ఇచ్చి మీ నాన్నగారి అంత్యక్రియలు చేయాలనుకుంటున్నారా? అది కూడా నువ్వు కోరుకుంటేనే. చూడండి, నేను అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒకవేళ నగలు అమ్మేస్తే మనం నాశనమైపోతామని. అయినా మీ నాన్నగారు ఇప్పుడు చనిపోయారు. అంత్యక్రియలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏంటి ప్రయోజనం? సర్పంచ్ గారు మన నాన్నగారి శవాన్ని ఏం చేసుకుంటారు? నేను నిజమే అంటున్నావు సోనీ. ఇప్పుడు మన బంగారాన్ని సర్పంచ్ గారికి ఇవ్వకూడదు, నాన్నగారి అంత్యక్రియలు జరిగినా జరగకపోయినా. మోను తన భార్య మాటలను విని షేర్ సింగ్ కి డబ్బులను ఇవ్వడానికి వెళ్ళడు. అందుకనే షేర్ సింగ్ బోలా శవాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళనివ్వడు. దీని గురించి అత్తవారి ఇంట్లో ఉన్న రాధాకు తెలుస్తుంది.
10 లక్షల రూపాయల కోసం మా నాన్నగారి అంత్యక్రియలు ఆగిపోయాయా? నేను నా బంగారాన్ని షేర్ సింగ్ కి ఇచ్చేసి మా నాన్నగారి అంత్యక్రియలను జరిపిస్తాను. రాధా తన నగలన్నీ తీసుకొని షేర్ సింగ్ దగ్గరికి వస్తుంది. షేర్ సింగ్, ఈ నగలన్నీ తీసుకోండి, మా నాన్నగారి అంత్యక్రియలను జరగనివ్వండి. నువ్వు ఎవరమ్మా? ఈయన మా నాన్నగారు. ఓ, నువ్వు బోలా కూతురువా? అవును. ఎంతైనా కూతురు కూతురే. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. నాకు ఇప్పుడు ఈ నగల అవసరం లేదు. మీకు ఈ నగల అవసరం లేదా? మీరు మా నాన్నగారి అంత్యక్రియలను ఎందుకు ఆపారు? ఏంటి, మీకు మీ 10 లక్షల రూపాయలు వద్దా? లేదు, మీ నాన్న నాకు 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే మీ నాన్నకు 10 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ మీకు డబ్బుల అవసరం లేకపోతే మీరు ఇలా ఎందుకు చేశారు? నేను చూడాలనుకున్నాను భోలా నిజమైన వారసులు ఎవరని. భోలా నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బులు నేను నిజమైన వారసునికే ఇవ్వాలనుకున్నాను. ఇదిగో అమ్మ, మీ నాన్నగారి డబ్బులు. మా అన్నయ్య కూడా వారసుడే మా ఇంటికి. ఈ డబ్బులను తనకు ఎందుకని ఇవ్వలేదు? మీ అన్నయ్య మీ నాన్న శవాన్ని వదిలి ఇక్కడి నుంచి పారిపోయాడు. కానీ నువ్వు మాత్రం మీ నాన్నగారి అంత్యక్రియలు చేయడానికి నీ అన్ని నగలు తీసుకొని ఇక్కడికి వచ్చావు. అందుకని నా దృష్టిలో భోలా యొక్క నిజమైన వారసుడు నువ్వే. ఈ డబ్బు నీది మాత్రమే. నువ్వు నిరూపించావు కూతుర్లు కొడుకన్నా తక్కువేం కాదని. తర్వాత రాధా మరియు షేర్ సింగ్ కలిసి భోలా అంత్యక్రియలను చేశారు. నన్ను క్షమించు చెల్లమ్మ, నేను నాన్నగారి కోసం ఏమీ చెయ్యలేదు. అన్నయ్య, నువ్వు చేసిన తప్పును తెలుసుకున్నావు, అదే నాకు చాలు. నేను నిన్ను క్షమించేశాను అన్నయ్య. ఒక ఆడపిల్ల అత్తవారి ఇంట్లో ఉండి కూడా తన బాధ్యతను పూర్తి చేసింది. ఈ కథలో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన ప్రేమ మరియు బాధ్యత ఆస్తి మరియు డబ్బు కంటే ముఖ్యమైనది. సోన్పూర్ అనే రాజ్యంలో సోనా అనే గర్విష్ఠు రాకుమారి ఉండేది. ఓ సాయంత్రం సోనా తన మేడ మీద నిలబడి ఉంది. అప్పుడే తన తండ్రి రాజా వీర్ సింగ్ కోపంతో తన దగ్గరికి వస్తాడు. రాకుమారి, మేం ఏం వింటున్నాం? మీరేదో ఆదేశం ఇచ్చారట. మన రాజ్యంలో ఎంతమంది అయితే పేదవాళ్ళుంటారో వాళ్ళందరినీ రాజ్యం నుంచి బహిష్కరించబడతారని. సరిగ్గా చెప్పారు నాన్నగారు. ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులన్నింటినీ చిన్నదానివని భావిస్తూ క్షమిస్తూ వచ్చాను. కానీ ఈసారి మీరు హద్దు దాటేశారు. నాన్నగారు, నేనంతలా ఏం చేశాను? మీరు నా మీద మండిపడుతున్నారు. నువ్వు పేదవాళ్ళని పురుగుల్లా భావిస్తున్నావా? వాళ్ళని అవమానించడానికి నీకెటువంటి అధికారం లేదు. నాన్నగారు, మీరే ఆలోచించండి. ఈ పురుగుల్లాంటి పేదవాళ్లంతా రాజ్యం నుంచి వెళ్లిపోతే రాజ్య సౌందర్యం ఎంత పెరుగుతుంది. నువ్వు మరింత తప్పు చేస్తున్నావు రాకుమారి. నిన్ను సరిచేయాల్సిన సమయం వచ్చిందనుకుంటా. అంటే అర్థమేంటంటే, నేను నిన్ను ఈ క్షణమే మహల్ నుంచి బయటికి వెళ్ళమని ఆదేశిస్తున్నా. ఏంటి? నాన్నగారు, నన్ను మహల్ నుంచి పంపించేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా గ్రామంలో పేదవారి ప్రాంగణంలో ఒక గుడిసె వేసుకొని జీవించు. ఇక ఏ రోజైతే నువ్వు తెలుసుకుంటావో మానవులంతా సమానమే అని, అప్పుడే నువ్వు ఇక్కడికి తిరిగిరా. రాకుమారికి పేదలంటే ద్వేషం. అందువలన తను ఏ బస్తీలోకి వెళ్లకుండా అడవిలోనే ఒక ఇల్లు కట్టుకుని ఉందామనుకుంది. నాన్నగారు కటిక పేదవాళ్ల కోసం నన్ను మహల్ నుంచి బయటకు పంపించేశారు. అప్పుడే రాకుమారి చెవులకు తాంత్రికుని మాటలు వినిపించాయి. ఏ గతి పట్టింది రాకుమారి? మీ నాన్నగారికి నీకంటే కూడా పేదవాళ్ళంటేనే ప్రేమ. రాకుమారి చూస్తుండగానే ఆ తాంత్రికుడు తనలో తాను నవ్వుకుంటున్నాడు. మీరెవరు బాబా? నేను మీ రాజ్యానికే తాంత్రికుణ్ణి. నీ సంక్షేమం కోసమే పనిచేస్తుంటా. ఇంకా ఈ విషయానికే కోపం చెందిన మీ నాన్నగారు నన్ను కూడా రాజ్యం నుంచి తరిమేశారు. అయితే మీరు కూడా ఈ పేదవాళ్ళని ద్వేషిస్తున్నారా? ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను నీకు ఎలాంటి మంత్రం నేర్పిస్తానంటే దాంతో నువ్వు నీ ప్రతి మాటని మీ నాన్నగారితో ఒప్పించగలవు. ఏంటి? ఆ మంత్రంతో నేను ఏది చెప్పినా నాన్నగారు చేస్తారా? హా, పేదవాళ్ళందరినీ మన రాజ్యం నుంచి వెళ్ళగొడదాం. హా, మీ మాట ప్రకారమే మంత్రం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే. రాజకుమారి ఆ మాంత్రికుడి దగ్గర మంత్రాలు నేర్చుకోవాలనుకుంది. ఓం హ్రీం క్లీం చాముండాయ్ నమః. 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 ఈ విధంగా రాకుమారి మంత్రం చెప్పటం మొదలుపెట్టింది. ఇంతసేపటికి అక్కడ ఒక భయంకరమైన దయ్యం ప్రత్యక్షమవుతుంది. రాజకుమారి సోనా ఆ దెయ్యాన్ని చూసి చాలా భయపడుతుంది. ఎవరు నువ్వు? నేను జలాలి దెయ్యాన్ని. నువ్వు మంత్రాలు చెప్పి నన్ను పిలిచావు, అందుకే వచ్చా. ఇప్పుడు నన్ను నీ శరీరంలోకి రాని. వద్దు, నువ్వు నా శరీరంలోకి రావద్దు. భయపడద్దు రాకుమారి, నువ్వు ఏమైనా నీ శరీరంలోకి రానివ్వు. అప్పుడేం జరుగుతుంది? ఎప్పుడైతే ఏమి నీ శరీరంలోకి వస్తుందో నువ్వు చాలా అందమైన ఇంకా శక్తిశాలివి అవుతావు. ఆ తరువాత నీతో ఎవ్వరూ పోటీ పడలేరు.
అలా అయితే మంచిదే, మీ దెయ్యానికి అనుమతిస్తున్నాను. ఈ దెయ్యం నా శరీరంలోకి ప్రవేశించవచ్చు. కొంతసేపటికి ఆ దెయ్యం నల్లటి పొగ రూపంలో రాకుమారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ దెయ్యం రాకుమారి శరీరంలో ప్రవేశించగానే రాకుమారి అందమంతా పోయి అందవికారంగా తయారవుతుంది. హే, ఏమైంది నాకు? ఇంత అందవికారంగా ఎలా తయారయ్యాను నేను? తాంత్రికుడు నవ్వుతూ అన్నాడు, రాజకుమారి, ఇప్పుడు నువ్వు నా వశమయ్యావు. ఇకపై నేను ఏది చెబితే నువ్వు అదే చేస్తావు. మీరు నాకు చెప్పింది చాలా అందంగా బలంగా తయారవుతానని, కానీ ఇంత అందవికారంగా తయారయ్యానేంటి? నువ్వు అందవికారంగా అయితే అయ్యావు, కానీ నువ్వు చాలా శక్తివంతురాలు అయ్యావు. ఇప్పుడు నేను నీ శక్తిని నా ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుతా. అంటే నీ కారణంగా నేను నా కొడుకును కోల్పోయా. ఇప్పుడు నా కారణంగా నువ్వు నీ తండ్రిని కోల్పోతావు. అసలు నేనేం చేశానని నన్ను ఇలా మార్చేశావు? నువ్వు చెప్పు. గుర్తుందా, ఒకరోజు నువ్వు నీ గుర్రం కింద ఒక పిల్లవాణ్ణి తొక్కించావు. హా, గుర్తొచ్చింది. అది ఎవరో పేద పిల్లవాడు కదా? అది ఒక పేద పిల్లవాడు కాదు, నా కొడుకు. ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. చూడండి బాబా, నాకు ఇలా ఉండటం ఇష్టం లేదు. నన్ను వెంటనే ఇంతకు ముందులా మార్చేయండి. లేదు, నేను అలా ఎప్పుడూ చేయను. ఇప్పుడు నేను నీతో నీ రాజ్యాన్ని సర్వనాశనం చేయిస్తా. ఓం హ్రీం క్లీం చాముండాయ్ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ్ నమః. కొంతసేపటికి రాకుమారి దెయ్యంలాగా మారిపోతుంది. ఆజ్ఞివ్వండి గురుగారు. వెళ్ళు, నీ రాజ్యాన్ని మంటల్లో ముంచేయ్. మీ ఆజ్ఞ గురు. కొంతసేపటి తర్వాత దెయ్యంలా మారిన రాకుమారి తన రాజ్యాన్ని తగలబెట్టి ఆనందిస్తుంది. అలా ఆనందిస్తూ కొంతసేపటి తర్వాత దెయ్యంలా మారిన రాజకుమారి తన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ రకంగా రాజ్యం మొత్తం నాశనమవుతుంది. రాజా వీర్ సింగ్ చింతిస్తూ దర్బార్లో సమావేశమవుతారు. మహామంత్రి, చెప్పండి, ఈ పరిస్థితిలో మనల్ని ఎవరు రక్షిస్తారు? మహారాజా, ఈ పరిస్థితుల్లో మన ఒక వ్యక్తి కాపాడగలరు. ఆయనే మన రాజగురువు. కానీ రాజగురు హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్ళారు కదా, మరిప్పుడు ఎలా? అలోక్ నిరంజన్ బం బం బోలే. రాజగురువుని చూసి అందరూ సంతోషిస్తారు. నాకు నా శక్తి వల్ల తెలిసింది మన రాజ్యం కష్టాల్లో ఉందని. అందువల్లే నేను వెంటనే వచ్చేశాను. గురుదేవా, ఒక దెయ్యం మన రాజ్యాన్ని విధ్వంసం చేస్తోంది. మమ్మల్ని ఆ దెయ్యం నుంచి కాపాడండి. రాజా, ఆ దెయ్యం మరెవరో కాదు, నీ కుమార్తెనే. ఏంటి? అవును రాజా, రాజకుమారియే దెయ్యంగా మారి అందర్నీ చంపుతోంది. కాని అలా ఎలా జరుగుతుంది? ఒక తాంత్రికుడు తన వశం చేసుకుని దెయ్యంగా మార్చాడు. కాని తాంత్రికుడు ఇలా ఎందుకు చేశాడు? కొద్ది కాలం క్రితం రాజకుమారి తన గుర్రంతో ఒక పిల్లవాడిని తొక్కించింది. ఇంకా ఆ పిల్లవాడు ఆ తాంత్రికుని కుమారుడు. అది వినగానే రాజా వీర్ సింగ్ కంగారు పడతాడు. గురుదేవా, ఏదైనా చేయండి, లేదంటే మన రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. చింతించకండి మహారాజా, నేను రాకుమారి శరీరం నుండి దెయ్యాన్ని బయటకు తీస్తాను. కాని ఎప్పుడు గురుదేవా? ఎప్పుడైతే తాంత్రికుడు రాకుమారిని మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి పంపిస్తాడో అప్పుడు. అంటే ఏంటి? రాజకుమారి నన్ను చంపడానికి ఇక్కడికి వస్తుందా? ఓ, ఇక అదే ఒక అవకాశం. అప్పుడు నేను రాకుమారి నుంచి దెయ్యాన్ని బయటకు తీస్తాను. అలా మైకంలో నిద్రిస్తున్న రాకుమారికి స్పృహ వచ్చి కళ్ళు తెరవగానే ఎదురుగా తాంత్రికుడు కనిపిస్తాడు. నేనే. నువ్వైతే అద్భుతం చేశావు. మొత్తం రాజ్యానికి మంటలు పెట్టేశావు. అయితే ఇప్పుడు నువ్వు అంతకంటే పెద్ద పని చెయ్యాలి. లేదు, నేను ఇంకేం చేయను. నువ్వు నా వశంలో ఉన్నావు, అందువల్ల నేను ఏది చెప్పినా అది నువ్వు చెయ్యాల్సి ఉంటుంది. ఓం హ్రీం క్లీం చాముండాయ్ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ్ నమః. ఆజ్ఞివ్వండి గురు. ఈ రోజు నువ్వు నీ తండ్రిని చంపాలి. అంటే ఈరోజు వీర్ సింగ్ ని చంపాలి. పని అయిపోతుంది గురుగారు. తాంత్రికుడి యొక్క ఆదేశం ప్రకారం దెయ్యంలా మారిన రాజకుమారి తన తండ్రి రాజా వీర్ సింగ్ ముందు ప్రత్యక్షమవుతుంది.
వేర్ సింగ్, ఇప్పుడు నిన్ను చంపేసి మా నాయకుడు పగ తీర్చుకుంటా. ఆ విధంగా దెయ్యం రాజా వీర్ సింగ్ ని చంపటం కోసం ముందుకు వెళ్తుంది. రాజగురువు గట్టిగట్టిగా మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. జై హనుమాను జ్ఞాన గుణ సాగర జయ కపీశ తుం లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ. అలా హనుమాన్ చాలీసా చదువుతుండగా దెయ్యం భయపడ్డం మొదలు పెడుతుంది. మంత్రాలు ఆపేసేయండి, నేను పారిపోతున్నా. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. నాన్నగారు, నన్ను కాపాడండి. ఇప్పుడు నువ్వు పూర్తిగా క్షేమం రాకుమారి. గురుదేవా, నా శరీరం నుంచి దెయ్యం అయితే వెళ్ళిపోయింది, కానీ నా మునుపటి అందం తిరిగి రాలేదు. దానికోసం మనం 2 పనులు చేయాలి. ముందుగా తాంత్రికుణ్ణి చంపాలి. దాంతో ఆ దెయ్యం మళ్ళెప్పుడు నీ శరీరంలోకి ప్రవేశించదు. ఇంకా రెండో పని? రెండవ పని నేను తర్వాత చెప్తాను. అలా చెప్పి రాజగురువు కళ్ళు మూసుకొని మంత్రం చదవడం మొదలుపెట్టాడు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దానివల్ల ఇంట్లో కూర్చొని మంత్రాలు చదువుకున్న తాంత్రికుడి చుట్టూ మంటలు చెలరేగడం మొదలుపెట్టాయి. అలా కొంతసేపటికి తాంత్రికుడు మంటల్లో కాలిపోతాడు. తాంత్రికుడు చనిపోయిన తర్వాత రాజగురువు తన కళ్ళను తెరిచి రాజకుమార్ని చూస్తూ అన్నాడు, తాంత్రికుడు కాలి బూడిదైపోయాడు. నేను మొదటి పని చేసేశాను, కానీ రెండవ పని నీవే స్వయంగా చేయాలి. నాకేం అర్థం కాలేదు గురుదేవా. గుర్తు చేసుకో, ఏ పేదవాడినైతే నువ్వు బాధించావో, ఎవరిని నువ్వు వేధించావో, చాలా బాధ పెట్టావు. రాకుమారి గుర్తు చేసుకుంటుంది. అప్పుడు తనకి ఒకటి గుర్తొస్తుంది. కొంతకాలం క్రితం రమేష్ అనే ఒక పేద వ్యక్తిని చాలా బాధ పెడుతుంది. గురుదేవా, గుర్తొచ్చింది. పేదవాడైన రమేష్ ని చాలా బాధ పెట్టాను, చాలా అంటే చాలా బాధ పెట్టాను. అలా చెప్తూ చెప్తూ తన కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. నువ్వు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఆ ఇంటి మట్టి నీళ్లు తీసుకురావాలి. వెంటనే రాకుమారి రమేష్ ఇంటికి వెళ్తుంది. కానీ రాకుమారిని చూడగానే రమేష్ చాలా భయపడతాడు. ఎవరు నువ్వు? నువ్వు చాలా వికారంగా ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాకుమారి ఏడుస్తూ రమేష్తో అంటుంది, రమేష్, నేను రాజకుమారి సోనాని. నేను రాకుమారినై నిన్ను చాలా బాధ పెట్టాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు నీ దోషమే తగిలింది. దాని నుండి విముక్తి కోసం మీ ఇంటి నుంచి మట్టి ఇంకా నీరు కావాలి. ఇప్పుడు ఇంక నేను ఇంతకు ముందున్న రూపానికి వచ్చేస్తాను. ఇలా వినగానే రమేష్ కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. ఒకవేళ ఇలా చేయడం వల్ల మీ అందం తిరిగి వస్తుందనుకుంటే నేను మీకు నా ఇంటి మట్టిని నీళ్ళని ఖచ్చితంగా ఇస్తాను. నన్ను క్షమించు రమేష్. నేను ఇంతవరకు పేదవాళ్ళ గురించి ఎంత తప్పుగా అనుకున్నాను. ఏం పర్వాలేదు రాకుమారి, మీకు మీరు చేసిన దానికి పశ్చాత్తాపం కలిగింది. నాకు అది చాలా సంతోషం. అలా చెప్పి రాకుమారికి తన ఇంటి నుండి మట్టి నీళ్లు ఇస్తాడు. తరువాత వెంటనే రాకుమారి రాజగురువు దగ్గరికి వెళ్తుంది. రాజగురువు ఆ నీళ్లను మట్టిలో పోస్తూ ఒక తైలంలా తయారు చేసి రాజకుమారితో అన్నాడు, దీనిని ముఖంపై రాసుకో. అలా రాకుమారి ముఖానికి రాసుకున్న వెంటనే ఇంతకు ముందులా మారిపోతుంది. నేను ఇంతకు ముందులా అందంగా మారిపోయాను. నాన్నగారు చూడండి, అందంగా మారిపోయాను. అమ్మా, అందమైన శరీరమే కాదు, మనస్సు కూడా ఉండాలి. నువ్వు పేద ప్రజలను పురుగుల్లా చూసేదానివి, కాని వాళ్లే నీ ఆపద సమయంలో సహాయం చేశారు. నా తప్పేంటో నాకు తెలిసింది నాన్నగారు. నేనిక నుంచి పేదవాళ్ళెవ్వరినీ కూడా బాధ పెట్టను, ఇంకా సహాయం కూడా చేస్తాను. ఆ తర్వాత నుంచి రాకుమారి సోనా మంచి రాకుమారిలా మారిపోయింది. ఇక అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.